ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుందాము. దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు, కృతజ్ఞతలు. సంవత్సరం ఆఖరిలోకి వచ్చి ఉన్నాము. లాస్ట్ థర్స్‌డే. ఇంతవరకు గతించిన కాలమంతా, సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కల చాటున మనందరినీ దాచిపెట్టిన విధానాన్ని బట్టి ఆయనకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుందాము. ప్రతి గురువారము ఈ ఆన్‌లైన్ ప్రేయర్ చేసుకునే కృపను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి గురువారము మనమందరము ఇట్టి రీతిగా కలుసుకునే కృపను దేవుడు మనకిచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లించుకుందాము. ప్రతి ఒక్కరము కూడా మనందరి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో దేవుడు చేసిన అనేకమైన మేలులను బట్టి దేవునికి ఈ దినము, ఈ సాయంకాల సమయమున మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. దేవుడు మనందరి పట్ల చేసిన ప్రతి మేలును మరిచిపోకుండా దేవునికి మనము కృతజ్ఞత తెలియజేసే వారమై ఉన్నాము. కాబట్టి ఈ గురువారం జరుగుతున్న ఈ ఆన్లైన్ సర్వీస్ని ప్రతి ఒక్కరము కూడా ఈ సర్వీస్లో మనమందరము పాలు పొందుకుందాము. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాము. ముందుగా ఈ సర్వీస్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని కోరుచున్నాను. మీరున్న స్థలములోనే దేవుని సన్నిధి అనుభవించాలి. ఎవరో చూస్తున్నారని, ఎవరో అని కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు అన్న భయము మనము కలిగి ఉన్నట్లయితే మన హృదయము దేవునికి సమీపముగా ఉంచగలుగుతాము. మన అంతరంగము కూడా దేవునికి సమీపముగా ఉండగలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఎవరికి వారమే భయముతో, భక్తితో దేవుని సన్నిధిలో మనము కనపడదాము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీరు మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలయ్యా. గతించిన కాలమంతటిలో కూడా దేవా, మీరు మా అందరి పక్షున చేసిన అనేకమైన మేలులు, కార్యాలను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా ఎన్నో గురువారాలు తండ్రి ఈ సంవత్సరములో మా ముందు నుండి వెళ్ళిపోయింది ప్రభా. ప్రతి గురువారము కూడా ఇట్టి రీతిగా మేము నీ సన్నిధిలో కలుసుకోవటానికి తండ్రి, ఇట్టి రీతిగా ఆన్లైన్లో మేమందరము కనెక్ట్ అవ్వటానికి నీవిచ్చిన కృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. అయా, ఈ సర్వీస్ అంతటిలో కూడా మీరు మాతో ఉండి దేవా, సమస్తము నీ చిత్తానుసారముగా జరిగించమని కోరుచున్నాను తండ్రి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సమస్తములో మీ అధ్యక్షతను వహించి ప్రతిదీ కూడా మీ నామ మహిమార్థమై జరిగించమని కోరుచున్నాను తండ్రి. వాక్యం అందించబోతున్న నీ సేవకుని కూడా మీరు నాయన దర్శించి నీ సిలువ చాటున మరుగుపరుచుకొని తన నోటి బూరగా మీరుండి నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని కోరుచున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ సేవకుని బలపరచు ప్రభా. నీ నూతన శక్తి, ఆరోగ్యము, బలముతో మీరు నింపి ప్రభా, నీ పని నైనా నీ పాత్రగా మీరు వాడుకోమని కోరుచున్నాను తండ్రి. నైనా ఈ సర్వీస్ అంతటికీ సంబంధించిన ప్రతి సపోర్టివ్ సిస్టమ్ అంతటిని కూడా మీ స్వాధీనంలో పెట్టుకో. ఏది ఎక్కడ ప్రాబ్లమాటిక్గా లేకోకుండా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకోకుండా తండ్రి చక్కగా నైనా ఇదిగో తండ్రి జరిగించమని కోరుచున్నాను దేవా. అయానికే వందనాలు, స్తోత్రాలు. కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి ఈ సమయమున ప్రభా మీరు మాతో ఏమి మాట్లాడతారో ప్రభా అయా, ఇదిగో మీ మాటలను మాకు వినిపింపచేసి నీ మాటలను గ్రహించే జ్ఞానము కూడా మా అందరికీ దయచేయమని కోరుచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మీరే మా మధ్య ఉండి ప్రతి కార్యాన్ని జరిగించి నాయనా ఇదిగో తండ్రి సమస్తములో మీరు మాకు తోడుగా ఉండి కృపను చూపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేనండి. మరొకసారి మీ అందరికీ దేవుని నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. ముందుగా మనము ఒక పాటను పాడుకుందాం.
దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యు ఆల్ ఇన్ టు ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నిశ్చయంగా ఈ సంవత్సర కాలమంతా దేవుడు మనలను కాపాడి ఆయన రెక్కల నీళ్ళలో భద్రపరిచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సంవత్సర కాలమంతట్లో దేవుడు మన పక్షాన ఉండి చేసిన గొప్ప మేలును బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అనేక మంది ఈ సంవత్సర కాలంలో గతించిపోయారు. మనకన్నా గొప్పవారు, మరి జ్ఞానులు, బలవంతులు, వారు ఈ దినము లేకుండా వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఆయన ప్రశస్తమైన ప్రేమను మనడల చూపిస్తూ, దేవుడు ఎంతగానో మనడల తన కటాక్షాన్ని చూపించి మన పక్షాన ఆయన చేసిన గొప్ప మేలును బట్టి ఈ రాత్రి వేళ సమయంలో దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నువ్వు బ్రతుకుండి ఈరోజు ఆయన వాక్యాన్ని నువ్వు వినగలుగుతున్నావంటే ఇట్స్ ఓన్లీ గాడ్స్ గ్రేస్ కదా. నిశ్చయముగా ఈ లోకములో ఆయన కృప లేనిదే ఒక్క క్షణం మనం జీవించలేము. దేవుడు మనని ఇంతవరకు మనకి ఆయన కాపాడుతూ మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. వి నీడ్ టు ప్రైజ్ గాడ్. దేవునికి వందనాలు చెల్లించాలి. దేవా, నేనే పాటి వాడిని, నీటి బుడగ లాంటి నన్ను ఇంతలో పుట్టి అంతలో మాయమైపోయి నీటి బుడగ లాంటి మనలను దేవుడు తన కృప చేత భద్రపరుస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ మనం నడిపించినందుకు దేవునికి నిశ్చయముగా వి నీడ్ టు గివ్ థ్యాంక్స్. దేవునికి నిశ్చయముగా మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసి ఉన్నది. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుని బట్టి నువ్వు ఈరోజు ఏమై ఉన్నావో కదా, అది దేవుని కృపను బట్టి ఉన్నావు కనుక దేవా నీకు వందనాలయ్యా. ఈ రాత్రి నన్ను జీవింపచేశావు, నన్ను బ్రతికింపచేశావు, నీ నీడలో నన్ను నడిపింపచేశావు. దేవా నీకు వందనాలని ప్రతి ఒక్కరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుంటే లెట్ us లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. ఈ సంవత్సర కాలం అంతట్లో దేవా నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచావు. ఈ సంవత్సర కాలం అంతట్లో నైనా ఏ కీడు, ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ మరణము మా మీద రాకుండగా దేవా మమ్మల్ని కాపాడావు. నా పరలోకపు తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవా ఒక్క క్షణమును విడిచిపెట్టేస్తే మేమేమైపోతామయ్యా. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని నీ వాగ్దానాన్ని నా పక్షాన మా పక్షాన నువ్వు నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఇది మొదలుకొని నీ రాకపోకలన్నిటిలో ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నీకు కావలిగా నేనుండి నిన్ను కాపాడుతానని వాగ్దానం చేసిన నా తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి వేళ సమయంలో కూడా దేవా నీ ప్రియ బిడ్డలైన వారందరూ కూడా తండ్రి మేమందరం ఏకీభవించి ఈ రాత్రి అయ్యా నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాం. లార్డ్ వి ఆర్ థ్యాంక్ఫుల్ టు యూ లార్డ్. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మా పక్షాన మీరు చేసిన ప్రతి మేలుని బట్టి దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప, నీ వాత్సల్యత, నీ ప్రేమని బట్టే నాయనా. నీకు స్తోత్రం. మాలో ఏ మంచితనం లేదు, మాలో ఏ గొప్పతనం మాలో లేదయ్యా. కేవలము నీ ప్రేమని బట్టి దేవా నువ్వు చూపిస్తున్న అనుదినము మా పక్షాన చూపిస్తున్న జాలిని బట్టి దేవా నీ కటాక్షాన్ని బట్టి నీకెన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కూడా తండ్రి నీ సన్నిధికి మేము వచ్చినాం. మమ్మల్ని దర్శించు, నాతో మాతో మీరు మాట్లాడు నాయనా. లార్డ్ యువర్ వర్డ్ మేకత్ us టు లీవ్. నీ వాక్యం మమ్మల్ని జీవింపచేస్తుందయ్యా. ఈ రాత్రి మమ్మల్ని దర్శించి నీ జీవపు మాటలు చేత మమ్మల్ని ఆదరించి బలపరిచి అయ్యా మా బ్రతుకులను నువ్వు నడిపించి సంరక్షించి నీ మహిమగా
వాడుకోమని సమస్తాన్ని నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను నాయనా. ప్రతి చీకటి అంధకార శక్తులను, వాటి క్రియలను యేసు నామములో కూల్చివేస్తున్నాను. దుష్ట శక్తులారా, అంధకార శక్తులారా, బలమైన చీకటి శక్తులారా, యేసు నామంలో నువ్వు కూలిపోదువు గాక. రిహద రబాబా షందల, నీకు స్తోత్రం. నీ బిడ్డలకి వ్యతిరేకంగా నిలబడిన దుష్ట శక్తులారా, ఐ క్యాస్ట్ యూ డౌన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో కూల్చివేస్తున్నాను. దేవా, నీ బిడ్డలకి రాత్రి స్వాతంత్రత ప్రకటిస్తున్నామయ్యా. లార్డ్, వి స్పీక్ లిబర్టీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నీ బిడ్డలకు కూడా నీ దూతలకు కావలి అయినా, నీ భద్రత, నీ కంచె, నీ కాపుదల బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాను. ఈ రాత్రి దేవా, నీ వాక్కుల చేత మమ్మల్ని ఉజ్జీవింప చేసి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి ఈ ఆన్లైన్లో జాయిన్ అయినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నిజంగా దేవుడు మన పక్షాన చేసిన ప్రతి మేలుని లెట్ us రిమెంబర్ ఆల్ ఆఫ్ ఇట్. అవన్నిటినీ జ్ఞాపకం చేసుకుని ఈ దినము దేవా, నిశ్చయముగా నువ్వు నన్ను కాపాడినందుకు నీకు వందనాలని మన హృదయపూర్వకంగా దేవుని కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసి ఉన్నది. ఈ దినము మన వాక్య ధ్యాన నిమిత్తము ద్వితీయోపదేశకాండం, బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 1, మొదటి అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. We'll read book of Deuteronomy chapter 1 verses 31. 31వ వచనం చదువుకుందాం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టి మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఏ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, ఈ వాక్యం చేత నాతో మాతో మాట్లాడు. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచేయండి. మాట్లాడినది మీరు కాదు, నేనన్నావు. అవును నా ప్రభా, నన్ను నీ సిలువ చెట్టు మరుగుపరచు. నా మాటలు, నా తలంపుల్ని కొట్టివేయండి. లార్డ్, ఐ వాంట్ యూ టు స్పీక్ లార్డ్. పరిశుద్ధాత్మదేవ, రండి మా మధ్యలోకి. ఈ రాత్రి నువ్వే మాట్లాడి మా హృదయాల్ని రంజింప చేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాటని ఈ రాత్రి బహు జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఏమంటున్నాడు చూద్దాం. 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు, అనగా ఈ దినము వరకు, టిల్ నౌ, ఈ సమయం వరకు నువ్వు ఈ చోటికి వచ్చినందుకు, మీరు వచ్చిన మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చేగా. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ దేవుడంట నిన్ను అరణ్యములో, ఐగుప్తిలో, నీ మార్గమంతటిలో, ఈరోజు ఈ సమయం వరకు నువ్వు ఎక్కడి వరకు నీ ఆత్మీయ ప్రయాణమును చేశావో, నేనేమంటున్నాడు తెలుసా? నా కుమారుడా, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని ఎలా నడిపించాడో నేను నిన్ను అలా నడిపించాను అంటున్నాడు దేవుడు కదా. హీ హ్యాస్ క్యారీడ్ యూ లైక్ ఏ ఫాదర్ హూ క్యారీస్ హిస్ సన్. ఆ తండ్రి తన కుమారుని ఎలా ఎత్తుకొని నడిపిస్తాడో, ఇంతవరకు ఆయన నిన్ను ఎత్తుకొని నిన్ను నడిపించాను, ఇంతవరకు నిన్ను తీసుకొచ్చాను నా కుమారుడా. అనేక సార్లు అలసిపోయావు కుమారి, అనేక సార్లు వేసారిపోయావు. ఇంకా వద్దు నాకు ఈ జీవితము, ఇంకా వద్దు, ఐ కెనాట్ గో అహెడ్ లార్డ్, ఇంకా చాలయ్యా, ఐ కెనాట్ గో అహెడ్, ముందుకు వెళ్ళలేకపోతున్నాను అన్నావు. అలసిపోయానయ్యా,
నా జీవితంలో ఈ సమస్యలు నేను ఎదుర్కోలేనయ్యా, ఈ అరణ్యంలో నేను నడవలేనయ్యా, ఈ ఐగుప్తు అనే లోకంలో నేను జీవించలేనయ్యా అని అనేక సార్లు అలసిపోయావు, వేసారిపోయావు. అందుకొరకే నీ తండ్రి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నువ్వు ప్రతిసారి అలసిపోయినప్పుడు, నా కుమార్తె ప్రతిసారి నువ్వు సొమ్మసిల్లిపోయినప్పుడు, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా నిన్ను ఎత్తుకొని ఇంతవరకు, ఈ స్థలము వరకు నిన్ను నేను ఎత్తుకొని నడిపించానని ఈ రాత్రి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. యు నీడ్ టు రిమెంబర్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గో అహెడ్. ముందుకు వెళ్ళలేకపోయావు, కానీ నీ తండ్రి నిన్ను నడువని చెప్పలేదు, నీ చేయి పట్టుకోలేదు, కానీ నిన్ను ఎత్తుకొని నిన్ను నడిపించాడంట. వాట్ ఏ ఫాదర్ హీ ఈస్. ఎలాంటి తండ్రి అయినా ఈ రాత్రి ఆలోచన చేసుకో సహోదరుడా. నువ్వు ఎలా ఈ సమయం వరకు ఇక్కడికి నిలబడగలిగావు, ఎలా ఈ స్థితి వరకు నువ్వు రాగలిగావు? ఇట్స్ ఆల్ బికాజ్ యువర్ ఫాదర్ వాస్ క్యారింగ్ యూ త్రూ. నీ తండ్రి నిన్నెత్తుకొని నడిపించాడు కనుకనే ఈరోజు ఇక్కడ వరకు నువ్వు రాగలిగావు. ఇట్ వాజ్ నాట్ యువర్ ఎబిలిటీ. ఇది నీ సామర్థ్యత కాదు, నీ శక్తి కాదు, నీ బలము కాదు. నీ పరలోకపు తండ్రి నిన్ను ఎత్తుకొని నిన్ను నడిపిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీ పక్షాన యుద్ధము చేశాను అంటున్నాడు. నీ పక్షాన నేను పోరాడాను. ఈ అరణ్యంలో నీకు మార్గము తెలియనప్పుడు నేను నిన్ను చూపిస్తూ నేను నిన్ను నడిపించాను, నిన్నెత్తుకొని నడిపించాను. నా బిడ్డ, నిన్ను విడిచిపెట్టలేదు. వాట్ ఏ లవ్ యువర్ ఫాదర్ హ్యాస్ ఫర్ యూ. నీ పరలోకపు తండ్రికి నీకు ఎలాంటి ప్రేమ నీ ఎడలా చూపిస్తున్నాడో ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఆ మాటను మళ్ళీ చదువుకుందాం. ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొనున్నట్లు ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. చాలండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని కదా, that bare his son in all the way that he went until he came unto this place. కదా, నువ్వు నడిచిన మార్గమంతటిలో నిన్ను ఎత్తుకొని నడిపించాడు. ఈ సంవత్సర కాలం ప్రారంభము నుంచి అంతము వరకు నిన్ను ఎత్తుకొని నడిపించాడు. until he came to this place. ఈ స్థలానికి నువ్వు వచ్చే వరకు నిన్నెత్తుకొని నడిపించిన నీ తండ్రి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు గ్రహించు, నీ పరలోకపు తండ్రి నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. నువ్వు అరణ్యంలో నువ్వు కష్టపడు, నువ్వు అక్కడవే వెళ్ళు అని చెప్పేవాడు కాడు. నిన్ను పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభంగా నీ పక్షాన నిలబడ్డాడు. నీ పక్షాన యుద్ధము చేశాడు. ఈ అరణ్యంలో నువ్వు నడవలేవని నిన్నెత్తుకొని నడిపించిన ఆ గొప్ప దేవుణ్ణి ఈ రాత్రి సమయంలో జ్ఞాపకం చేసుకుని నువ్వు కృతజ్ఞతా స్తుతులు చెల్లించవలసి ఉన్నదని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 19, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 19 వర్సెస్ 4 to 6. 19వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువుకుందాం. నేను ఐగుప్తీలకు ఏమి చేసితినో మిమ్మల్ని ఎలా మోసాను, గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు ఎట్లు మిమ్మల్ని నేను చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినెడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మిమ్మల్ని ఏం చేస్తాను, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. మోషేతే అంటున్నాడు దేవుడు, మోషే నా ప్రజలకి వెళ్ళి నువ్వు చెప్పు, మిమ్మలను నేను గెద్ద
తన రెక్కల మీద మోసినట్టుగా మిమ్మల్ని మోసుకొని నా దగ్గరికి తెచ్చుకున్నాను. మిమ్మల్ని నడిపించలేదు, నేను ఎత్తుకున్నాను. కుమారుణ్ణి తండ్రి ఎత్తుకున్నట్టుగా నిన్ను ఎత్తుకుని నడిపించాను. నా కుమారుడా, గెద్ద ఎక్కించుకొని ఎలా నడిపిస్తుందో తన బిడ్డలను, నిన్ను అలా నేను ఎత్తుకొని నా దగ్గరికి నేను తెచ్చుకున్నాను. నా ప్రియ సహోదరుడా, నా సహోదరి, ఈ ప్రజలతో ఒక మాట చెప్పు. నేను నిన్ను ఇంతగా నడిపించిన నేను, ఒకవేళ నువ్వు నా ఆజ్ఞకు లోబడినట్టయితే, నా నిబంధన, నా కట్టడలకు నువ్వు లోబడినట్టయితే, నిన్ను స్వకీయ సంపాద్యముగా నేను చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ యాజ్ ఎ పెక్యులియర్ ట్రెజర్ అంటు మీ అబవ్ ఆల్ పీపుల్. ఈ జనులందరి మీద నిన్ను స్వకీయ సంపాద్యముగా నేను నిన్ను చేయబోతున్నాను. ప్రియ సహోదరుడా, నేను నిన్ను దీవించబోతున్నాను కదా. నిన్ను ఈ జనాంగములో నిన్ను యాజకులుగా, రాజులుగా నేను నిన్ను చేయబోతున్నాను. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఒకవేళ నువ్వు దేవుని మాట విన్నట్టయితే, నిన్ను తండ్రి ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుని నడిపించాడు. గెద్ద మోసినట్టుగా నిన్ను ఎత్తుకొని ఆయన దగ్గరికి నిన్ను రప్పించాడే. ఈరోజు అంటున్నాడు, నా బిడ్డ, ఒకవేళ నువ్వు నా మాట వింటే, ఇఫ్ యూ ఒబే మై వర్డ్స్, యు ఆర్ గోయింగ్ టు బి ఎ పెక్యులియర్ పీపుల్ అని చెప్తున్నాడు. నువ్వు నా కొరకు స్వకీయ సంపాద్యముగా నువ్వు ఉండబోతున్నావు. అవును నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఇంత గొప్ప తండ్రిని విడిచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు. ఇంత గొప్ప తండ్రి నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన ప్రేమని గ్రహించలేకపోతున్నావు. ఈ రాత్రి కూడా నీతోని మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సర కాలం అంతా ఆయన మాటను వినలేదేమో, కానీ ఈ చివరి దినాల్లో నువ్వు ఉన్నావు. ఈ దినం కూడా నీతో మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, నౌ దేర్ఫోర్ ఇఫ్ యు ఒబే మై వాయిస్ ఇండీడ్ అండ్ కీప్ మై కమాండ్మెంట్స్, నా స్వరాన్ని మీరు విని నా ఆజ్ఞలకు మీరు లోబడినట్టయితే, then ye shall be a peculiar treasure unto me above all people. ఈ జనమంతటిలో మిమ్మల్ని నేను స్వకీయ సంపాద్యముగా నేను నిన్ను చేసుకోబోతున్నాను. నిజమే ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి దేవుని మాట వింటావా? అవును నా ప్రభా, నువ్వు నన్ను గెద్ద మోసినట్టుగా మోసావే. నువ్వు నన్ను అయ్యా నీ తండ్రి చిన్న బిడ్డని తండ్రి మోసినట్టుగా నువ్వు మోసేవే. అయ్యో నా ప్రభా, నేను నీ మాట వినలేదు. అయ్యో నీ మాట వినలేదు ఈ సంవత్సర కాలం అంతా, కానీ నీ మాట వింటానయ్యా. కుమారుడా, కుమారి, ఈ రాత్రి అంట, ఇఫ్ యూ లిసన్ టు గాడ్స్ వర్డ్, ఆయన మాటను విన్నట్టయితే, గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ యాజ్ ఎ పెక్యులియర్ పీపుల్ ఫర్ హిమ్సెల్ఫ్. నిన్ను ఒక ప్రత్యేకమైన జనాంగముగా నిన్ను చేసుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ సమయంలో. అవును, యు ఆర్ గోయింగ్ టు బి ఎ స్పెషల్ పీపుల్ ఫర్ హిమ్. ఆయన కొరకు నువ్వు ప్రత్యేకమైన జనాంగంగా నువ్వు ఉండబోతున్నావని ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10 నుంచి 11 వరకు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం, డిట్రానమీ చాప్టర్ 32 వర్సెస్ 10 to 13. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వానిని నేను కనుగొన్నాను. నిన్ను ఎక్కడ కనుగొన్నాడంట తెలుసా? నువ్వంట అరణ్యములో భీకర ధ్వని గల, మళ్ళీ చదువుకుందాం మాటని, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలోను ఉన్నావు. ఆ ఎడారిలో వానిని నేను కనుగొన్నాను. ఐ హావ్ ఫౌండ్ యూ. నిజమే, ఇన్ ద వేస్ట్ హౌలింగ్ విల్డర్నెస్ కదా, హీ హ్యాస్ ఫౌండ్ యూ. నిన్ను గుర్తుపట్టాడు. నువ్వు చిగటగల్ల దొంగ ఊబిలో నశించిపోతున్నప్పుడు, పాపపు ఊబిలో నువ్వు చిక్కుకున్నప్పుడు నిన్ను ఆయన కనుగొన్నాడు. నిన్ను కనుగొని, నిన్ను కనుగొనడమే కాకుండా నిన్ను ఆవరించి, నిన్ను పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడెను. నిన్ను కనుగొనడమే కాకుండా
నిన్ను ప్రేమించి నిన్ను ఆవరించాడు కదా. నిన్ను ఆవరించి ఏం చేశాడంట? ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడాను. నిన్ను దేవుడు కనుగొనడమే కాకుండా నిన్ను ఆవరించి, నిన్ను సంరక్షించి, నిన్ను ఆదుకొని, నిన్ను కనుపాప వలె నిన్ను కాపాడాడంట. ఏ దుష్టుడు నిన్ను ముట్టకూడదని, ఏ చీకటి నిన్ను ఆవరించకూడదని, ఏ అపవాది నిన్ను ముట్టకూడదని. ప్రియ సహోదరుడా, దేవుడంట నిన్ను ఆవరించేశాడు. నిన్ను ఆయన రెక్కలతో కప్పేశాడు. నిన్ను పరామర్శించాడు. నిన్ను ఎవ్వరు పరామర్శించడానికి దిక్కులేని స్థితిలో ఉన్నావు కానీ ఆయన నిన్ను పలకరించాడు, నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో నిన్ను కంటి గుడ్డు వలె, కంటి పాప వలె నిన్ను కాపాడుతూ వచ్చాడు. ఏది కూడా నిన్ను తాకనీయకుండగా నిన్ను భద్రపరుస్తూ వచ్చాడు. ఎలాంటి ప్రేమ చూడు నీ పరలోకపు తండ్రిది. ప్రియ సహోదరుడా, ఎవరు నిన్ను కనుగొనలేదు. ఈ లోకంలో నీ దగ్గర డబ్బు ఉంటే, పేరు ఉంటే, నీకు పేరు ప్రఖ్యాతులు అన్నీ నువ్వు కలిగి ఉంటే మనుషులు నీ దగ్గరికి వస్తున్నారు. బట్ ద డే యూ లాస్ట్ ఎవ్రీథింగ్, ఇవన్నీ నీలో లేనప్పుడు కదా అందరూ నీ చేయి విడిచిపెట్టేశారు. ఆల్ హ్యావ్ లెఫ్ట్ యూ. కానీ నీ పరలోకపు తండ్రి నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు పాడైపోయిన ఎడారి స్థలాల్లో నువ్వు పడిపోయి ఉన్నప్పుడు, దిక్కులేని స్థితిలో నువ్వు పడిపోయినప్పుడు నిన్ను కనుగొన్నాడు ఆయన. నిన్ను ఆవరించాడు, నిన్ను పరామర్శించాడు. కంటి పాప వలె నిన్ను కాపాడాను అని దేవుడు ఈ రాత్రి మనతో చెప్తున్నాడు. 11వ వచనంలో చూడండి ఏమంటాడు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రము వానిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆమేన్ కదా. దేవుడు నిన్ను అరణ్యములో కనుగొని ఆవరించి నిన్ను పరామర్శించి కంటి గుడ్డు వలె కాపాడమే కాకుండా గెద్ద తన బిడ్డలను, తన గూడును రేపి ఆ పిల్లలు పడిపోయే సమయంలో కదా రెక్కలు చాచుకుని మరలా వచ్చి ఆ బిడ్డల్ని ఎత్తుకుని వెళ్ళినట్టు కొన్నిసార్లు నీ గూడు రేపబడిపోయింది. కొన్నిసార్లు నీ జీవితంలో పరిస్థితులు తారుమారైపోయినాయి. నువ్వు అల్లాడుతూ రెక్కలు కొట్టుకుంటూ కింద పడిపోయే స్థితిలోకి వెళ్ళిపోయిన సమయాల్లో ఏ దేవుడు వచ్చి నిన్ను కాపాడలేదు, ఎవరు కూడా నిన్ను చూడలేదు. కానీ దేవుడంట ఆ గెద్ద రెక్కలు చాచి తన బిడ్డల్ని ఎలా కాపాడుతుందో అలా నేను నిన్ను ఎత్తుకున్నాను, నిన్ను కాపాడాను, ఇదిగో నిన్ను నడిపించాను. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నిజమే ఆ తండ్రి యొక్క ప్రేమ ఏంటిదో ఈ రాత్రి నువ్వు గమనించాలని దేవుడు ఈ రాత్రి నీతోటి సెలవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ పక్షాన ఉండి ఈ కార్యాల్ని జరిపించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నిన్ను దేశం ఒక ఉన్నత స్థలాల్లో నిన్ను ఎక్కించి నీకు మంచి ఆహారాన్ని ఇచ్చి నిన్ను పోషించిన దేవుడు. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ఆ దేవుని మాట వినడానికి ఇష్టపడతావా? ఆయన ప్రేమని చూచినప్పుడు ఆయన నిన్ను ఎలా కాపాడాడో, ఎలా నడిపించాడో, ఇంతవరకు ఈ స్థలం వరకు నిన్ను ఎలా రప్పించాడో ఈ రాత్రి తెలుసుకున్న నీవు, నా ప్రభువా నిజమే నీ మాట విని
నీ చిత్తంలో నేను నడుస్తానని ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకుంటావా? ఈ సంవత్సర కాలమంతా నీ తండ్రి ప్రేమను నువ్వు గుర్తించలేదు. ఈ సంవత్సర కాలమంతా నీ తండ్రి నీ కొరకు చేసిన కార్యాలెట్టివో నువ్వు గ్రహించలేకపోయావు. ఈ లోకంలో చూపించే అశాశ్వతమైన ప్రేమ కొరకు పరిగెత్తావు. ఈ లోకంలో కదా ఆకర్షణ కొరకు పరిగెత్తావే, కానీ ఆ తండ్రి ప్రేమ ఏంటిదో గుర్తుపట్టలేక ఈ రాత్రి ఆయనకి బహు దూరంగా వెళ్ళిపోయావేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన నీ తండ్రి నిన్నెలా నడిపించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 46 verses 3 to 5, 3 నుంచి 5 వరకు. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి వడిలో కూర్చుంటున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించండి. నేను మిమ్మల్ని ఈ లోకంలో పుట్టినది మొదలుకొని నేను నిన్ను భరిస్తూ వచ్చాను. తల్లి ఒడిలో నువ్వు ఉన్నప్పుడే నిన్ను చంకన పెట్టుకున్న వాడి నేనే. నా మాట వినండి నా బిడ్డలారా, నేను నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు పుట్టిన మొదలుకొని నిన్ను భరిస్తూ వచ్చాను నేను. నువ్వు తల్లి ఒడిలో ఉన్నప్పుడు నుండే నిన్ను చంకలో ఎత్తుకున్నాను నేను. నా మాట వినండి. ఇంకేమంటున్నాడు? నా మాట వినండి, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చి వరకు నువ్వు ఒకవేళ నా మాట విన్నట్టయితే ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు మెరియు వరకు నిన్నే ఎత్తుకొని వాడను నేనే. నేను చేసి ఉన్నాను, చక్క పెట్టుకుని వాడను కూడా నేనే. ఆమేన్. నువ్వు నా మాట విను నా బిడ్డ. నిన్నేమీ కోరడం లేదు దేవుడు ఈరోజు. నువ్వు పుట్టినది మొదలుకొని నేనే నిన్ను భరించాను, నిన్ను చంక పెట్టుకున్నాను. గెద్ద తన రెక్కల మీద మోసినట్టుగా నిన్ను మోసాను. తండ్రి తన కుమారుని మోసినట్టుగా నేను మోసాను. నా మాట విను. నువ్వు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను. నీ తల వెంట్రుకలు మెరిసే వరకు నిన్ను ఎత్తుకొని నడిపిస్తాను. వాట్ ఏ ప్రామిస్ హి గివ్స్ టు యు. ఎలాంటి వాగ్దానం నీకు ఇస్తున్నాడు. అందరూ వదిలేస్తారు నిన్ను. కొన్ని రోజులు నీకు అన్ని బాగుంటే నిన్ను ప్రేమిస్తారు, కానీ కొన్ని సమయాల్లో నిన్ను ప్రేమించేవారు కూడా నిన్ను తోసివేస్తారు, నిన్ను తునీకరించేస్తారు. కానీ నీ పరలోకపు తండ్రి అంటున్నాడు, నువ్వు ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకుంటాను నా కుమారుడా, నా కుమారి. నిన్నెత్తుకొని నీ తల వెంట్రుకలు మెరియో వరకు కదా నేను నిన్ను కాపాడతానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయంలో నా ప్రభువా, నిజంగా అందుగురించే దావీదు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. నీవు నాకుంటే ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కరలేదయ్యా. లార్డ్, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. నిన్ను నేను కలిగి ఉండడమే గొప్ప భాగ్యము. యెహోవాకు దేవుడు కాగల జనులే గొప్ప ధన్యులు. ఈ రాత్రి ఈ ధన్యతని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అవును నా ప్రభువా, నీ మాట విని నీ చిత్తంలో నేను నడుస్తాను ప్రభా, నీ మార్గాల్లో నేను జీవిస్తానని ఈ రాత్రి నువ్వు తండ్రి దగ్గరికి నువ్వు వచ్చినట్టయితే నీకెంత మేలు తెలుసా. నువ్వు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానంటున్నాడు. నువ్వు మరణానికి వెళ్ళే వరకు నిన్ను ఆయన కాపాడుకుని నిన్ను నడిపిస్తానంటున్నాడు. దావీదు అంటాడు, ఇదిగో ఈ ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా.
నువ్వు నాకుంటే ఈ లోకంలోకి ఏది అక్కర్లేదు. నువ్వు నా కుడి చేయ పట్టుకుని నన్ను తరువాత ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నావు? నీ మహిమలోకి నన్ను చేర్చుకొని తీసుకెళ్ళిపోతున్నావు. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవునితో నడుస్తూ నడుస్తూ దేవుడు హనోకుని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆయన మహిమలోకి. ఈ లోకంలో నిన్ను కూడా నడిపించి నడిపించి ఒకరోజు ఆయన మహిమలోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోబోతున్నాడు. దావీదు, ఆసాబు 71వ కీర్తనలు అదే చెప్తున్నాడు. నా కుడి చేయ పట్టుకుని నన్ను నీ మహిమలోకి నువ్వు చేర్చుకుని పోయేదవయ్యా. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఆ మహిమలోకి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఆయన మాట విన్నట్టయితే, ఆయన చిత్తానికి నువ్వు లోబడినట్టయితే, ఆయన మార్గాల్లో నువ్వు నడవడానికి నువ్వు ఇష్టపడినట్టయితే తప్పక నీ పక్షాన కార్యాన్ని చేస్తానని చెప్తున్నాడు. 63వ కీర్తన. We are going to read Isaiah chapter 63 verse 9. ఏషియా గ్రంథం బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 63. ఏషియా గ్రంథం 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. కదా, ఎన్నిసార్లు ఈ గ్రంథంలో మనం చదివినప్పుడు దేవుడు తన ప్రజలైన వారిని ఎలా తీసుకెళ్ళాడు. వారి యావత్ బాధలో ఆయన బాధపడ్డాడు. నువ్వు ఏడుస్తున్నప్పుడు కదా ఆయన కూడా ఏడ్చాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆయన కూడా బాధపడ్డాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేను ఒక్కడే బాధపడుతున్నా, నేను ఒక్కదాన్నే బాధపడుతున్నా, నాకెవ్వరు లేరు అని నువ్వు అనుకుంటున్నావే. నువ్వు బాధపడేటప్పుడు ఆయన కూడా నీ యావత్ బాధలో బాధపడ్డాడు. నీ యావత్తు దుఃఖంలో ఆయన కూడా కన్నీళ్లు విడిచాడు. మార్తా మరియలు ఏడ్చినప్పుడు దేవుడు కూడా, యేసయ్య కూడా కన్నీళ్లు విడిచెను. వారి మార్గం అంతటిలో వారిని ఎత్తుకొని నడిపించిన దేవుడు. నువ్వు బాధపడేటప్పుడు నువ్వు ఒంటరిదానిగా బాధపడుతున్నావు అనుకోవద్దు. నీతో నీ దేవుడు ఉన్నాడు. నువ్వు ఏడ్చే టైంలో నిన్ను ఎత్తుకొని ఆయన కూడా ఏడుస్తున్నాడు. నా బిడ్డ, నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు బాధపడుతున్నావు, కానీ నడువు నాతో. హనోకు 300 సంవత్సరాలు అలాగూ నడుస్తూ నడుస్తూ చివరికి నేను అతనిని మహిమలోకి తీసుకెళ్ళిపోయినట్టుగా ఒకరోజు నిన్ను నా మహిమలోకి తీసుకెళ్ళిపోతాను. అక్కడ నీ ప్రతి కన్నీటిని, బాష్ప బిందువులను నేను తుడిచివేసే దినం రాబోతుంది. నీ ప్రతి దుఃఖాన్ని నేను తుడిచివేసే దినం రాబోతుంది. నిజమే. ఈ రాత్రి ఆయన మాట విందాం. We listen to his word. ఆయన మాటకి లోపడదాం. ప్రభా, నీ మాటకి నేను లోబడి, ప్రభా నా చేయిని నీకు ఇస్తున్నానయ్యా, నన్ను నడిపించు. ఇశ్రాయేలు ప్రజలంట దేవుడు ఎంతగా నడిపించినా ఆయన మాట వినలేదు. ఆయన చిత్తానికి తల వంచలేదు. ఆయన కట్టడలు, నియమాల్ని విరగొట్టేశారు. దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెంబడించలేదు. వారు కోరుకున్నట్లుగా జీవించారు. అందుకొరకే దేవుడంట వాక్యం సెలవిస్తుంది. దేవుడు అక్కడ మాట చదువుకుందాం. 10వ వచనం ఏమైంది చూడండి. ఆయన అలా చేసినప్పుడు ఆయన అంతగా వారిని మోసుకొని వారి బాధలో బాధపడి వారిని ఎత్తుకొని నడిచినా కానీ ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన
పరిశుద్ధాత్మను ఆయన పరిశుద్ధాత్మను చేయగా దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయన వారికి విరోధి అయ్యాడు. తానే వారితో యుద్ధము చేశాడు. వారు ఎన్ని బాధ పెట్టినా ఆయన వారిని మోసుకుంటూనే వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే తన పరిశుద్ధాత్మని దుఃఖపరిచారో, నీ పరలోకపు తండ్రికి విరుద్ధంగా పాపం చేసినా నీకు క్షమాపణ ఉన్నది. కుమారుడైన క్రీస్తుకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేసిన క్షమాపణ ఉన్నది. కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపము చేస్తే, మత్తయి సువార్తలో అంటాడు, ఇహలోకమందే కానీ రాబోయు యుగములో వారికి క్షమాపణ లేదు. ఎందుకు అనంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు దుఃఖపరుస్తున్నావు. యు ఆర్ గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవునికి తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచారంట. 24 గంటలు వారితోనే ఉండి వారిని నడిపిస్తూ, వారిని ఆదరిస్తూ, వారిని బలపరుస్తూ, వారిని అంతగా నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచినప్పుడు దేవుడంట వారికి విరుద్ధంగా నిలబడిపోయాడు. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మాట విననట్టయితే, ఈ రాత్రి ఆయనకి తిరుగుబాటు నువ్వు చేసినట్టయితే, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నువ్వు దుఃఖపరిచిన సమయమున God is going to be as an enemy for you. నీకు విరోధముగా నిలబడిపోతున్నాడు. దేవుడు వారికి విరోధంగా నిలబడి వ్యాజ్యమాడాడంట. దేవుడు వారిని సంరక్షించేశాడు, వారిని నాశనము చేసేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి బహు జాగ్రత్త. నిన్నింతగా ఎత్తుకొని నిన్ను ప్రేమిస్తూ నడిపిస్తున్న దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మ దేవుని ఆర్పొద్దు. దేవా, ఈ సంవత్సర కాలంలో ఎన్నోసార్లు నీ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచానయ్యా, నీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పివేశానయ్యా. అయ్యో నా ప్రభువా, నీకు తిరుగుబాటు చేశానయ్యా, నన్ను క్షమించు. ఈ రాత్రి నీ మాట వింటానని, ఒకవేళ ఈ రాత్రి నువ్వు దేవుని తట్టు తిరిగినట్టయితే, ఇఫ్ యు టర్న్ టు గాడ్, కదా దేవుడు నిన్ను ఈ సంవత్సర కాలం అంతట్లో కాపాడిన దేవుడు, ముదిమి వచ్చు వరకు, నీ తల వెంట్రుకలు మెరిచే వరకు, నీ మరణ పర్యంతరము వరకు నీకు తోడై ఉండబోతున్నాడు. నిన్నెత్తుకొని నిన్ను కాపాడబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడి వాక్యము దీవించునుగాక. ఈ దినము మనకు ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఉంది. వి హ్యావ్ ఏ స్పెషల్ టెస్ట్ మనీ. మరి కోదాడ తెలంగాణ ప్రాంతం నుంచి మరి సిస్టర్ మంజుష, కీర్తి మంజుష మన మధ్యలో ఆ సాక్ష్యాన్ని పంచుకోబోతున్నారు. ఈ సాక్ష్యం అయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ ఎవ్రీవన్. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. దయచేసి లాగౌట్ అవ్వద్దు. నౌ వి విల్ లిసన్ టు ద టెస్ట్ మనీ. సిస్టర్ కీర్తి మంజుష, మరి మీ సాక్ష్యాన్ని మీరు పంచుకోవచ్చు. బలపరుస్తూనే వస్తున్నారు. ఈరోజు నా టెస్టిమనీ ఏంటంటే, అక్టోబర్లో నేను ఒక 2-3 వీక్స్ అంతా చాలా లోన్లీగా ఫీల్ అవ్వడం, ఇన్సెక్యూర్గా, సెల్ఫ్ డౌటింగ్ అని ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉన్నాను. అప్పుడు నేను కంటిన్యూస్గా ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను ఆ 2-3 వీక్స్ అంతా. గాడ్ నాకు చాలా ప్రామిసెస్ ఇచ్చారు. బట్ స్టిల్ ఎందుకో నాకు ఒకసారి థామస్ అన్నని కలిసి ప్రేయర్ చేయించుకోవాలి అని అనిపించింది. నేను హైదరాబాద్ వెళ్దాము, ఏదో థర్స్డే కానీ ఒక సండే కానీ వెళ్ళి ప్రేయర్ చేయించుకొని వద్దామని అనుకున్నాను. కానీ పాసిబుల్ అవ్వలేదు. ఇంకా అనిపించింది ఇది అవ్వట్లేదులే, ఇంకా సరేలే అని చెప్పి అనుకున్నాను. కానీ నాకు లోపల చాలా ఉండింది, వెళ్ళి ప్రేయర్ చేయించుకుందాము అని. ఇంకా అవ్వలేదులే అని అనుకున్నా. దాని తర్వాత ఇంకొక వీక్లో నైట్ వచ్చేసి అరౌండ్ 10 to 10:30 ఆ టైంలో అట్లీస్ట్
అన్న కాల్ చేసి ప్రేయర్ చేయించుకుందామని అనుకున్నా. కానీ టైం చూస్తేనేమో 10 అయింది. ఇంకా చెయ్యాలా? వద్దా? కాల్ అని ఇట్లా ఒక 10-15 మినిట్స్ అట్లనే ఆలోచించా. కానీ ఆ టైంలో కాల్ చేసి అన్న వాళ్ళని ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి కాల్ చేయలేదు. ఇంక నేనే ప్రేయర్ చేసుకుందాంలే అని అనుకున్నా. ఆ రోజొచ్చేసి ట్యూస్‌డే. ఇంకా నెక్స్ట్ థర్స్‌డే రోజు ఆన్‌లైన్ ప్రేయర్ ఆహ్, అయిపోయిన తర్వాత అన్న ఇలా చెప్పారు. మేము ఇలా తెనాలి, విజయవాడ ఇలా వెళ్తున్నాము. మీరెవరైనా కలవాలి అనుకుంటే యూ కెన్ కాల్ అస్ విల్ కమ్ అండ్ ప్రే ఫర్ యూ అని అన్నారు. ఎప్పుడైతే నేను అది విన్నానో ఐ వాస్ సో షాక్డ్ అన్నమాట. అంటే నేను వెళ్ళలేకపోతున్నాను. అట్‌లీస్ట్ కాల్ గూడా చేసి మాట్లాడలేకపోతున్నాను. నిజంగా దేవా! నువ్వు నాకిది జేస్తున్నావా? నేనే వెళ్ళలేకపోతున్నానని నువ్వే అన్న వాళ్ళని నా దగ్గరకి పంపిస్తున్నావా అని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా ప్రేయర్ అయిపోగానే నేను అన్నకి కాల్ చేశాను. అన్న కూడా వస్తామని జెప్పారు. ఇంకా అన్న వాళ్ళొచ్చే రోజు కాల్ చేశారన్న. ఇంకో 1 అవర్‌లో వస్తున్నాం నాన్న అని చెప్పినప్పుడు, ఇంకా ఐ స్టార్టెడ్ ప్రేయింగ్. దేవా! నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు. నువ్వు నేనేం జేయాలనుకుంటున్నావో నువ్వు నాకు చెప్పు. ఇదైతే చిన్న విషయం మాత్రం అస్సలు గాదు. ఐ నో యూ ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ బిగ్ ఇన్ మై లైఫ్ టుడే అని నేను అన్న వాళ్ళొచ్చేంత వరకు కంటిన్యూయస్‌గా ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. ఇంకా అన్న వాళ్ళొచ్చారు. కొంచెం అట్లా సెటిల్ అయ్యి కూర్చున్న తర్వాత ఇంకా అన్న వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారు. ఆహ్, ఈ వాక్యం ఏంటంటే లూక్ చాప్టర్ 11 వర్స్ 11 లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనం. మీలో తండ్రివై తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యగా నెరిగియుండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించెనన్నాడు. నేను ఎప్పుడైతే ఈ వాక్యం విన్నానో నాకర్థమైందేంటంటే, నేను ఎర్లీ మార్నింగ్ 3:00కి లేచి ప్రేయర్ చేసుకుంటాను. ఆఫ్టర్‌నూన్ గూడా ప్రేయర్ చేసుకుంటాను. అంటే ఇట్లా కన్ఫెషన్ అని, ఇంటర్సెషన్ ప్రేయర్స్ అని, థాంక్స్ గివింగ్ అని ఇలా అన్నీ చేసుకుంటున్నాను కానీ ఐ యామ్ నాట్ సాటిస్ఫైడ్. ఇది కాదు నేనింకేదో జేయాలి. కానీ ఏమని ప్రేయర్ చేయాలనేది నాకు తెలియలేదు. ఎప్పుడైతే నేను ఈ వాక్యం విన్నానో నాకర్థమైంది. నేను ఈ వరల్డ్‌లీ థింగ్స్ మీద ఎక్కువ పెడుతున్నా. దానివల్ల నాకు వరీస్ ఎక్కువైతున్నాయి. పీస్ ఉండట్లేదు. సో, దేవుడు నాతో డైరెక్ట్‌గా మాట్లాడారిలా. తన పరిశుద్ధాత్మని అడగమని నాతో మాట్లాడినప్పుడు నేను అక్కడే నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేసుకున్నా. దేవా! అడుగువారికి నిశ్చయంగా ఇస్తానన్నావు. నేనిప్పుడే అడుగుతున్నాను. నాపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని అక్కడనే ప్రేయర్ చేసుకున్నా. థామస్ అన్న వచ్చి తలపై చేయి పెట్టి ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను ఎలా అయిపోయా అంటే ఇంకా మై ఎంటైర్ బాడీ స్టార్టెడ్ షివరింగ్. ఏడుస్తూనే ఉన్నాను. నాకెప్పుడు అలా అవ్వలేదు. అంటే ఇంతకుముందు గూడా నేను అన్నతో ప్రేయర్ చేయించుకున్నాను. కానీ అలాంటి ఫీలింగ్ నాకెప్పుడు రాలేదు. ఇంకా నాకు తెలుస్తుంది. హోలీ స్పిరిట్స్ ప్రెజెన్స్ అక్కడ నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకా అన్న ఎప్పుడైతే టంగ్స్‌లో ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారో, నాకు ఒకటి ఒక చిన్న డాట్ కనిపిస్తుందనమాట. ఆ డాట్ ఎలా అంటే చూస్తుంటే చాలా బ్రైట్‌గా అయిపోతుంది. ఎంత అంటే నేనింక కళ్ళు మూసుకొని ఉన్నా గూడా, ఆ బ్రైట్‌నెస్‌కి ఇంకా గట్టిగా కళ్ళు మూసుకుంటున్నా. అన్న ప్రేయర్ చేస్తున్నంత సేపు గూడా నాకదే కనిపిచ్చింది. ఇంక నాకు ప్రేయర్ జేయడం అయిపోయాక నేనలా కూర్చున్నా. ఓకే. నాకిది కనిపిచ్చింది. ఆ లైట్ మీనింగ్ ఏంటనేది నాకప్పుడు తెలీదు. లేటర్ ఐ ఆస్క్డ్ మై కజిన్ అండ్ షీ ఎక్స్‌ప్లెయిన్డ్ మీ. ఇంకా నాకు ప్రేయర్ జేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా అత్తయ్య ఉన్నారు. అన్న మా అత్తయ్యకి ప్రేయర్ చేస్తూ ప్రాఫెసీ జెప్పారు. నాకేమో ప్రాఫెసీ చెప్పలేదు. ఇంకా నేను అనుకుంటున్నా, అయ్యో! అన్న నాకు ప్రాఫెసీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఇలా అనుకుంటున్నాను. తర్వాత మా మదర్ ఉన్నారు, మా నాన్నమ్మ ఉన్నారు. వీళ్ళకి గూడా ప్రేయర్ చేశారు. ప్రాఫెసీ గూడా చెప్పారు. ఇంకా నేను ఇదే అనుకుంటున్నా. నాకు చెప్పలేదు అని ఇలా అనుకుంటున్నా. ఇంకా ఆల్‌మోస్ట్ అయిపోయింది ప్రేయర్. అందరికీ ప్రేయర్ చేయడం అయిపోయింది. ఇంకా నాకు మాత్రం ఇలా ఉండిపోయింది. నాకు ప్రాఫెసీ చెప్పలేదు అని. ఇంకా సరేలే అని అనుకుంటున్నా. మళ్ళీ అన్న ఎందుకో నా దగ్గరకొచ్చి లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అని జెప్పి, మళ్ళీ నా తలపై చేయబెట్టి ప్రేయర్ జేశారు. ఇంకా అప్పుడు అన్న ప్రేయర్ జేస్తున్నప్పుడు టంగ్స్‌లో ప్రేయర్ జేస్తున్నప్పుడు నాకు మొత్తం ఫైర్ గనిపిస్తుంది. ఎ ఎ ఎటు చూసినా మొత్తం ఫైరే గనిపిస్తుంది. ఇంకా అన్న ప్రాఫెసీ చెప్పడం స్టార్ట్ జేశారు.
ఏమని అంటే, "ఇది ఆరంభం మాత్రమే. నేను నీకు ఇలాంటివి ఎన్నో ఎన్నో చూపిస్తాను. అద్భుత కార్యాలు నేను చేయబోతున్నాను" అని చెప్పి ఇంకా నా ఫ్యూచర్ గురించి గూడా ప్రాఫెసీ చెప్పారు. ఇంకా ప్రేయర్ జేయడం అయిపోయిన తర్వాత అన్న అడిగారు, "ఏమనిపించింది నాన్న" అని అన్నప్పుడు ఆ మొమెంట్‌లో ఐ వాస్ నాట్ ఏబుల్ టు ఎక్స్‌ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ క్లియర్. చెప్పలేదు. జస్ట్ ఇలా లైట్‌గా అనిపించింది, ఇంకా ఫైర్‌గా అనిపించిందని మాత్రమే చెప్పాను. ఇంకా అన్న వచ్చి, "నీకోసమే వచ్చాం నాన్న మేము" అని అన్నప్పుడు నాకు నిజంగా దేవుని ప్రేమ అసలెంత గొప్పది అనిపించింది. నేను ఆ రోజు కాల్ చేసి ఉంటే అన్న ప్రాఫెసీ చెప్పేవారేమో. కానీ నేనే ఆగిపోయాను. నేనే కాల్ చేయలేదు. ఒకవేళ హైదరాబాద్ ఎళ్ళినా ఇదే ప్రేయర్ చేస్తుండే కానీ నేనే వెళ్ళలేదు. నేనే ఆగిపోయాను. కానీ దేవుడు మాత్రం ఆగలేదు. ఆయన నాతో చెప్పాలనుకున్నది ఎలాగైనా చెప్పారు. ఆహ్, నిజంగా అగాపే ప్రేమ అంటే ఇదే అనిపిచ్చింది. ఆ మూమెంట్‌లో నాకొక వర్స్ గుర్తొచ్చింది. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫోర్‌సేక్ యూ అని. నిజంగా ఆయన నన్నెప్పుడూ వదిలిపెట్టలేదు. ఈ ఇయర్ మొత్తంలో గూడా ఆయన నా చెయ్యి పట్టుకొనే ఉన్నారు. నాదసలు ఎంత చిన్న ఆశ. ఇలా వెళ్లి ప్రేయర్ చేయించుకుందాం, లేకపోతే కాల్ చేద్దాం. ఎంత చిన్న ఆశ. నేనే చేయలేకపోయాను. కానీ ఆయన నా కోసం చేశారు. నిజంగా గ్లోరీ టు గాడ్. హ్మ్. ఇంకా థామస్ అన్న థాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయింగ్. నా ఎంటెక్ థీసిస్ అప్పుడు గూడా చాలా ప్రేయర్ చేశారు నా కోసం. ఇంకా అవైలబుల్ ఉన్నారు ఎప్పుడు ఇలా అయితుందన్న కాలేజ్‌లో అలా అయితుందని చెప్పినప్పుడు, నేను భయపడుకుంటూ, ఏడుస్తూ కాల్ చేసినప్పుడు, దేవుని వాక్యం ద్వారా నన్ను ఎంతగానో బలపరిచారు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అస్సలు భయపడొద్దు. నీకోసం మేమందరం ప్రేయర్ చేస్తున్నాం. ఫాస్టింగ్ ప్రేయర్స్ గూడా చేస్తున్నాం. ఇది చాలా ఈజీగా అయిపోతుందని చెప్పారు. నిజంగా అనుకున్న దానికంటే గూడా చాలా ఈజీగా అయిపోయింది. ఇది నేను 2021లో టెస్టిమనీ గూడా చెప్పాను. అండ్ ఈ ఇయర్ 2023 గాడ్ హాస్ ఓపెన్డ్ మై స్పిరిచ్యువల్ ఐస్. ఇప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు నాకు అప్పుడప్పుడు విజన్స్ గూడా గాడ్ నాకు చూపిస్తున్నారు. నిజంగా. ఇంకా ఐయామ్ సో బ్లెస్డ్. ఈ టెస్టిమనీ ద్వారా మీరు గూడా బలపరచబడాలని, అందరం గూడా దేవునిలో స్పిరిచ్యువల్ లైఫ్‌లో ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ నాట్ మీ హూ ఈస్ టాకింగ్ హియర్. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ హోలీ స్పిరిట్స్ లీడింగ్. గ్లోరీ టు గాడ్ అలోన్. ఈ ఇయర్ దేవుడు నా విషయంలో చేసిన గొప్ప కార్యం ఇది. అండ్ థామస్ అన్న ఈ టెస్టిమనీని అందరితో షేర్ చేసుకోవడానికి నాకు ఈ టైమ్ ఇచ్చినందుకు ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్. అండ్ మే గాడ్ యూజ్ యూ మోర్ అండ్ మోర్ ఫర్ హిస్ మైటీ వర్క్స్. అండ్ మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ మంజుష. మరి నిజంగా ఈ యవన బిడ్డకున్న ఆశని దేవుడు తీర్చినవాడు. నిశ్చయముగా దేవుడు ఈ బిడ్డ పక్షాన కూడా గొప్ప కార్యాలు చేసేవాడు. దేవుడు మరి నిజంగా ఆ బిడ్డ ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ బిడ్డ ఆశని తీర్చాడు. మేము వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఐ కుడ్ సీ ద థర్స్ట్. యవన బిడ్డలు ఈ రాత్రి వేళ సమయంలో నిజంగా నువ్వు కూడా ఆకలి కలిగి ఉన్నట్టయితే నీ ఆకలిని దేవుడు తీర్చేవాడు. ఈ రాత్రి ఏదేదో కావాలని పరిగెత్తుతున్నావు, కానీ దేవా నా ఆత్మీయ నేత్రాల్ని తెరువు. ఈ అంత్య దినాల్లో నీ ఆత్మని యవన బిడ్డల మీద కుమ్మరిస్తానన్నావు. నీ యవన బిడ్డలు దర్శనములు చూచుదురు, నీ ముసలివారు కాలలు కందురు అని వాగ్దానం చేశావు. అవును నా ప్రభువా, నేను కూడా నీ ఆత్మ పూర్ణుడై నేను కూడా నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి. నిజంగా ప్రియ సహోదరుడా, ఈ అంత్య దినాల్లో దేవుడు అనేక మందిని బలపరుస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు కూడా ఆశ కలిగి ఉంటే దేవుణ్ణి అడుగు. నిజంగా ఆ కుమార్తె వలె నిన్ను కూడా దేవుడు గొప్ప సాక్షిగా నిలబడతాడు. ఆ రోజు ఆ బిడ్డ కళ్ళ నీళ్ళన్నీ కారిపోతున్నాయి, ఒకవైపు నవ్వుతుంది ఆనందంతో. షీ వాజ్ సో హ్యాపీ. ఆమె జీవితంలో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినంత సంతోషంతో నింపబడింది. సో వీ కుడ్ సీ ద జాయ్ ఇన్ హర్ ఫేస్. ఇంకా నేను అప్పుడు అదే చెప్పాను, ఇందుకోసమే మేము అంత దూరం ప్రయాణం చేసి మీ ఇంటికి వచ్చాము. సో ఇట్ వాస్ గాడ్స్ విల్, దేవుని చిత్తము. నిజమే ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి నిశ్చయముగా నువ్వు కూడా ఆకలి కలిగి
దప్పిక కలిగి దేవుని సన్నిధిలో అడిగినట్టయితే తప్పక దేవుడు నీ ఆశని తీర్చేవాడు. నిన్ను కూడా దేవుడు బలపరుస్తాడు. నిజంగా ఐ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ గాడ్ కదా. అనేక మంది యవన బిడ్డలు ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి యు కమ్ అండ్ గివ్ టెస్టిమనీ ఫర్ గాడ్. దేవుని కొరకు సాక్ష్యాన్ని ఇవ్వండి, ఆయన మహిమ కొరకు. వి వాంట్ మెనీ యంగ్ పీపుల్ టు గెట్ ఎంకరేజ్డ్ కదా. ఎంతోమంది యవన బిడ్డలు ఈరోజు ప్రోత్సాహం పొందుకుని దేవుని కొరకు బలంగా సాగాలని ఆశపడుతూ ఉన్నాం. నిశ్చయముగా ప్రియ సహోదరుడా, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నవాడు. ఒకవేళ నువ్వు ఆయన మాట విన్నట్టయితే నేను ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని నిన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రాత్రి నా ప్రభా నాకు నువ్వు కావాలి, ఐ నీడ్ యూ లార్డ్ అని ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. విల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. నా పరలోకపు తండ్రి, నువ్వు నన్ను ఇంతగా ప్రేమించావయ్యా. నేనేమైపోతే ఏంటయ్యా, అరణ్యములో దిక్కులేని స్థితిలో నేను పడిపోయి ఉన్నప్పుడు, నన్నెవరూ చూడని పరిస్థితుల్లోనైనా నువ్వు నన్ను ఆవరించి అయ్యా నన్ను నీ కంటి పాప వలె కాపాడుతూ నన్ను సంరక్షించిన దేవా నీకు స్తోత్రం. ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని నడిచినట్లుగా, గెద్ద తన రెక్కల మీద ఎత్తుకొని నడిచినట్లుగా నన్ను ఎత్తుకొని నడిపించావయ్యా. ఇంతవరకు నడిపించావయ్యా, నీకు వందనాలు. నా పరలోకపు తండ్రి, నీకు నేనేమి ఇవ్వగలనయ్యా? ఈ రోజు నుంచి నీ మాట వింటానయ్యా, నీ చిత్తానికి లోబడతాను, నీ కట్టడలో నేను నిలబడతానయ్యా. ఈ సంవత్సర కాలమంతా నీ మాట వినలేదేమో, కానీ ప్రభా ఈ చివరి దినాల్లో ఉంటున్న నేను నాయనా, లార్డ్ ఐ వాంట్ టు హియర్ యూ. నీ మాట వింటానయ్యా, నీ చిత్తంలో నేను నడుస్తానయ్యా, నీ మార్గాల్లో నేను ఉంటానయ్యా. నా ప్రభా నీ కృపను నాకు దయచేయి. ప్రభా నువ్వు నన్ను కోరుకున్నావయ్యా, నువ్వు నన్ను ప్రేమించావయ్యా. దిక్కులేని స్థితిలో పడిపోయినప్పుడు నువ్వు నన్ను చూశావు, నువ్వు నన్ను గుర్తించావు. ఈ లోకంలో ఎవరు మమ్మల్ని గుర్తించలేదు, నువ్వు మమ్మల్ని ఆవరించావు అయ్యా, మమ్మల్ని పరామర్శించావయ్యా. నా ప్రభువా, నీకు మేమేమి చెల్లించగలము? ఈ రాత్రి దేవా నీ కోసమే జీవిస్తాం, నీ కోసమే బ్రతుకుతామయ్యా. ప్రభా నన్ను అంగీకరించని నీ జీవితాన్ని దేవునికి ఇస్తావా? ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి ఆర్ యు విల్లింగ్ టు గివ్ యువర్ లైఫ్ టు జీసస్? యేసయ్యకి నీ జీవితాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నావా? ప్రభా నా జీవిత కాలమంతా నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా, నీ చిత్తంలో నేను ఉంటానయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నువ్వు నాకుంటే ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదు నా ప్రభా. నువ్వు నా కుడి చేయి పట్టుకుని నీ మహిమలోకి నన్ను చేర్చుకో నా ప్రభా. నీ మహిమలోకి నన్ను తీసుకువెళ్ళని ఈ రాత్రి దేవునికి నీ జీవితాన్ని అప్పచెప్పుకో. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి ఆయన మాట విన్నా నీవు నీ జీవితాన్ని ఆయనకి సమర్పణ చేసుకో. తప్పక నీ పక్షాన కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ రాత్రి ఆయన మాట వింటానన్న వారు ప్రతి ఒక్కరు కూడా మీ కమెంట్ బాక్స్లో ఆమేన్ అని టైప్ చేయండి, లేదా ఎస్ లార్డ్ ఐ వాంట్ టు లిసన్ టు యువర్ వాయిస్, నీ మాట వింటానని టైప్ చేయండి. నిజంగా దేవుడు మీ మాటని దేవుడు వింటున్నాడు. గూగుల్ మీట్లో కెన్ రైజ్ యువర్ హ్యాండ్, మీ చేతిని పైకి ఎత్తవచ్చు. నిశ్చయముగా దేవుడు నీ చేతిని చూస్తున్నాడు. ఈ రాత్రి మీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రేంగల పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా నీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి నా పక్షాన మా పక్షాన మీరు చేసిన గొప్ప కార్యానికి మేమేమి చెల్లించగలమయ్యా? మమ్మల్ని ఒక తండ్రి తన బిడ్డని ఎత్తుకొని నువ్వు మమ్మల్ని మోసుకుని వెళ్ళావయ్యా. గెత్త మోసుకున్నట్టుగా మమ్మల్ని మోసుకుంటూ వెళ్ళావయ్యా. అరణ్యములో అయ్యా
నిస్సహాయ స్థితిలో పడిపోయిన మమ్మల్ని ఆవరించావయ్యా. దేవా, మమ్మల్ని దగ్గరికి నువ్వు వచ్చావయ్యా, మమ్మల్ని గుర్తించావయ్యా, మమ్మల్ని పరామర్శించావయ్యా. దేవా, మమ్మల్ని ఎత్తుకొని నడిపించావయ్యా, నీకు వందనాలు ప్రభా. నీ ప్రేమకు మేమేమి ఇవ్వగలమయ్యా, నీ ప్రేమకు మేమేమి ఇవ్వగలమయ్యా. ఈరోజు కూడా నా కుమారుడా, నీ తల్లి గర్భములో నుండి నువ్వు జన్మించిన దినము నుండి నిన్ను నేను భరిస్తున్నానన్నావు. నీ తల్లి ఒడిలో ఉన్నప్పుడు నుండి నిన్ను చంకలో పెట్టుకున్నాను. నా బిడ్డ, నా మాట నువ్వు వింటే నీకెంత మేలు. నువ్వు నా మాట వింటే ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకుంటాను, నిన్ను కాపాడుతానని వాగ్దానం చేశావు. అవును నా ప్రభువా, ఈరోజు నీ మాట వింటామయ్యా. అయ్యా, నువ్వు కోరుకున్నది అదే కదయ్యా. మమ్మల్ని కేవలం నీ మాట విని నీ చిత్తంలో నడవమని నువ్వు కోరుకుంటున్నావయ్యా. అలా నడిచే కృపా భాగ్యాన్ని మాకు దయచేయి. పూర్ణ హృదయంతో నిన్ను వెంబడించే భాగ్యాన్ని నీ ప్రతి బిడ్డలకి దయచేయి. కఠినమైన హృదయాన్ని రాత్రి వేళ సమయంలో మార్చు నా ప్రభువా. ప్రతి దృష్టి మనస్సు నీ వైపు త్రిప్పుకోండి నాయనా. నీ బిడ్డల్ని భయభీతులుగా చేస్తున్న దుష్ట శక్తులారా, అంధకార శక్తులారా, యేసు నామములో నిన్ను కూల్చివేస్తున్నాను. ఐ కాస్ట్ యు డౌన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ రిహద రబా షందల. దేవా, నువ్వు నీ బిడ్డల పక్షాన ఉండు. నీ బిడ్డల పక్షాన వ్యాజ్యమాడి నాయన నీ బిడ్డలకి విజయం ఇవ్వు. ఇంతవరకు ఓటమినే చూస్తూ వచ్చారు, ఇంతవరకు కీడు నష్టమనే చూస్తూ వచ్చారు ప్రభా. కానీ ఇప్పుడు విజయాన్ని పొందుకునే కృపను నీ బిడ్డలకి దయచేయి. ఈ సంవత్సర కాలం అంతా నీ వాగ్దానాల్ని నీ బిడ్డల పక్షాన నెరవేర్చావు. ఈ నూతన సంవత్సరంలో నీ బిడ్డలు ప్రవేశిస్తుంటుండగా దేవా, నువ్వు నీ బిడ్డలతో ఉండి నడిపించి నీ గొప్ప కార్యాలు జరిపించమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి గమనించండి, ఈ కమింగ్ సండే 31st రోజు మోస్ట్ ఆఫ్ యూ మీ చర్చెస్కి మీరు వాచ్ నైట్ సర్వీసెస్కి వెళ్తారు కాబట్టి మనకి ఆన్లైన్ ప్రేయర్ ఉండదు 31st రోజు. బికాజ్ ఐ నో మోస్ట్ ఆఫ్ యూ, మీలో అనేక మంది చర్చెస్కి వెళ్తారు. సో ఐ ఎంకరేజ్ యూ, ప్రతి వారు కూడా మీ మందిరానికి వెళ్ళండి, దేవుని సన్నిధిలో మీరు గడపండి. వీ విల్ ఆల్సో ప్రే ఫర్ యూ, మీ కొరకు ప్రార్థన చేస్తాము. సో వీ విల్ ఆల్సో గో టు అవర్ చర్చ్, మా చర్చ్కి మేము వెళ్తాం కాబట్టి మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. డూ ప్రే ఫర్ అస్. దేవుడు నూతన వాగ్దానాలు మీకు ఇచ్చి నూతన సంవత్సరంలో మిమ్మల్ని నడిపించాలని, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నూతనమైన ఆనందము సంతోషముతో దేవుడు నింపాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ అన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. అండ్ చాలామందికి మేబీ ఐ కుడెంట్ విష్ మెరీ క్రిస్మస్, బిలేటెడ్ మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆ సంతోషము ఆనందంతో నింపాలని కోరుకుంటున్నాను. విల్ మీట్ అగైన్ ఆన్ నెక్స్ట్ థర్స్డే రోజు మనం కలుసుకుంటాం. టిల్ దెన్ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఇంకా మీలో ఎంతోమంది ఒకవేళ మేము సాక్ష్యాల్ని ఆన్లైన్లో గూగుల్ మీట్లో మేము పంచుకుంటామనంటే డెఫినెట్లీ మాకు కాల్ చేసి, మా ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఉంది. ఇఫ్ గాడ్ హ్యాస్ టచ్డ్ యూ, మిమ్మల్ని తాకినట్టయితే, దేవుడు మీ జీవితంలో కూడా మేలు చేసినట్టయితే అనేక మందికి ప్రోత్సాహకరంగా దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా కదా మేము ఈ సాక్ష్యాన్ని మేము పంచుకోవడానికి సహాయం చేస్తూ ఉంటాం.
దయచేసి గమనించండి. ఇప్పుడు స్క్రీన్‌లో కనిపిస్తున్న ఒక సాంగ్ 'నిన్ను నేను మరువను దేవా' అనే ఒక సాంగ్ ఆల్బమ్ నీ స్వరం వారు సమర్పిస్తున్నారు. మరి మన ఆన్‌లైన్‌లో జాయిన్ అవుతున్న బ్రదర్ అరుణ్ వాసా మరి తన స్వరకల్పనలో లిరిక్స్ తను రాసి ఉన్నాడు. మరి వారి కుటుంబం మరి ఇది రిలీజ్ చేస్తుంటుండగా మరి ఈ సాంగ్ కోసం మీరు ప్రార్థన చేయండి. తప్పనిసరిగా దేవుడు ఈ సాంగ్‌ని బ్లెస్ చేయాలని, ఇంకా అనేక మంది జీవితాల్ని దేవుడు తాకాలని ప్రార్థన చేయండి. డెఫినెట్‌లీ రిలీజ్ అయినప్పుడు దాని లింక్ కూడా మీతో షేర్ చేస్తాము. ఇంకా ఎంతోమంది ఇలాంటి సాంగ్స్ దేవుని మహిమ కొరకు రాసి, దేవుని మహిమ కొరకు యూజ్ చేయాలని కోరుకుంటున్నాము. గాడ్ బ్లెస్ దిస్ బ్రదర్ అండ్ వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు యూట్యూబ్ లైవ్‌ని విల్ బి లాగౌట్ అయిపోతున్నాము. గూగుల్ మీట్‌లో విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.